15 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ నో డిపాజిట్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లక్డికపూర్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెక్కారెడ్డితో కలిసి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ సీపు కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రులు ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేవని అన్నారు. కేసీఆర్ విద్యుత్ ఉత్పత్తిని పెంచినట్లు చెప్పడంలో వాస్తవం లేదని అన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తారని కేసీఆర్ చెప్పడంలో అర్థం లేదని అన్నారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ల కక్కురుతోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిందని అన్నారు. 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి జోస్యం చెప్పారు. కేసీఆర్ చెప్పే ఆగమాగం లేదు అంటే ఆగమాగం నీ మైండ్ లో అయింది. మీరు ఊహించుకుంటున్నారు. విద్యుత్ సప్లైలో అన్ఇంటరప్టెడ్ 24 hour పవర్ సప్లై మంచిగా నడుస్తుంది. అదేదో నేను 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ చేసిన అంటాడు. పచ్చి అబద్ధం. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసింది ఏకైక విద్యుత్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్రాజెక్టు. అది కూడా అవుట్ డేటెడ్ ఆబ్సొల్యూట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఒక 30 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలపై తెలంగాణ వినియోగదారులపై భారం మోపిపోయినరు. ఎట్లా? వాళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి దేశంలో ప్రపంచం అంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంటే మరి ఆయన వాళ్ళకి ఏమి పిచ్చి ఆలోచన వచ్చిందో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి కోల్ యూసేజ్ ఇస్ మోర్, పొల్యూషన్ ఇస్ మోర్, పర్ యూనిట్ కాస్ట్ ఇస్ మోర్. అది వాళ్ళ కాంట్రిబ్యూషన్ పవర్ సెక్టర్ లో. తత్తినంతా కూడా వాళ్ళు చెప్పేది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు పెట్టుకున్న సోలార్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ సొంత ఇన్వెస్ట్మెంట్ మీద. అదర్ దాన్ భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒక్క పవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కూడా గత 10 ఏళ్లలో మొదలుపెట్టి పూర్తయింది లేదు. రెండోది ఇరిగేషన్ విషయంలో బ్రాడర్ ఇష్యూస్ మీకు చెప్పాలంటే మాటికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా, మేడిగడ్డ బ్యారేజ్ నేను రిపేర్ చేస్తా అంటే అసలు ఎవరు మీరు? ఏంటిది? మీ వల్లనే నాశనం అయింది. మొత్తం ఇరిగేషన్ నాశనం అయింది కేసీఆర్ వల్లనే. ఆయన ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా 10 ఏళ్ల పాటు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనందరినీ తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి హై కాస్ట్ లోన్ తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు మీ హయాంలోనే కూలిపోయింది. ఇప్పుడు నేను రిపేర్ చేస్తా అంటే ఇది జోకా ఏంటి?